దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యముతో వేరుదన్నే బిడ్డలలో ఫలాలు కనపడాలి. మీరు ఫలించుదురు అన్నాడు కదా, ఆ ఫలాలు కనపడాలి. ఇక్కడ ఏం కనపడుతుందంట? వేరు తన్ని మీదకి ఎదిగారు కానీ ఏవి లేవు, ఫలములు లేని చెట్టుగా ఉన్నారు. అనేక మంది వస్తున్నారు, వేరు తన్ని ఎదుగుతున్నారు, వారిలో మాత్రం ఫలాలు లేవు. వాళ్ళు ఏ ఫలాన్ని పొందుకోరు, ఏ వరమును పొందుకోరు, ఏ దేవుడిచ్చేటువంటి దేనిని పొందుకోలేరు. ప్రార్థన ఫలం వారికి లేదు. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు సూచన పంపించిన ఆ సూచన ఫలము లేదు వారికి. విశ్వాస ఫలము లేదు, స్తుతి ఫలము లేదు, ఉపవాస ఫలము లేదు.